మా ఫ్రెండ్స్ అందరం కలిసి దాదాపు 2 గంటలు కంటిన్యూస్గా కుక్క కోసం వెతుకుతూనే ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, ఎవడో చెత్తన కూడా కుక్క మీదకి టాట్ టైట్గా కట్టేసి దాన్ని చంపేయడానికి ట్రై చేశాడు. దాన్ని మేము సేవ్ చేయడానికి ట్రై చేసాం, కాకపోతే మా వల్ల అవ్వలేదని. ఆ వీడియో కింద ప్రతి ఒక్కరు దాన్ని ఎలాగైనా సరే సేవ్ చేయబరు, అలా వదిలేకుబ్రు అని కామెంట్ చేశారు. కొంతమంది నేనే కావాలని వదిలేసినట్టు మాట్లాడుతున్నారు. నేను ఎందుకు వదిలేస్తా చెప్పండి? ఆ రోజు ఎంత గట్టిగా ట్రై చేసామో మాకే తెలుసు. ఎంత గింజుకున్నా సరే అది మా దగ్గర కూడా రాలేదు. దగ్గరకు వస్తే కదా మనం ఏమైనా చేయగలం. అలా ఎవరు చేసాడో తెలియదు, కానీ దానివల్ల మనుషులపైన ఉన్న నమ్మకం పోయింది. దానికి మేము దగ్గరికి వెళ్తే చాలా ఆ రోజు దూరం పారిపోయింది. నాన్ వెజ్ పెట్టినా సరే దగ్గరికి రాలేదంటే ఎంత భయంతో ఉండుంటుందో. రీసెంట్ గా నేను అక్కడికి వెళ్ళాను, కానీ అది కనిపించలేదు. ఎందుకని మంచిదని చెప్పి మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళాను. ఒకవేళ అది కనిపిస్తే ఏదో దగ్గరికి రప్పించుకుని దాని మెడ చుట్టూరు ఉన్న తాడు ఇప్పేద్దాం అనుకున్నాం. పోనీ మా వల్ల అవ్వలేనట్లయితే ఏదో రెస్క్యూ టీం వాళ్ళకైనా సరే కాల్ చేసి చెప్దాం అనుకున్నాం, కానీ ఎంత వెతికినా సరే అది కనిపించలేదు. దానికోసమే బిస్కెట్స్ తీసుకొచ్చాం, కానీ అది ఎంత వెతికినా సరే కనిపించకపోయేసరికి అక్కడ ఉన్న కుక్కలకు పెట్టేసాం. ఆ వీడియో చూసి చాలా మంది డాగ్ రెస్క్యూ వాళ్ళు, డాగ్ ఫౌండేషన్ వాళ్ళు నాకు మెసేజ్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా నేను అడ్రస్ సెండ్ చేశాను. ఒకవేళ మీకు వీలైనట్లయితే ఇక్కడికి ఒకసారి రండి. నా వంతు ప్రయత్నం నేను చేశాను. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా, బాయ్ బాయ్.